ఓకే, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉన్నది కదా. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అంటాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ అని ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో దానికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుందా మినిమం వాల్యూ ఉంటుందా ఎలా చెప్తామంటే, ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ సపోజ్ ఇలా తీసుకున్నామమ్మా, 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఉంది. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ మనం జనరల్గా ఏ అంటున్నాం కదా, ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి కదా. ఇది కనుక గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ కనుక ఉంటే అప్పుడు దానికి ఆ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మినిమం వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు -b/2a దగ్గర ఉంటుంది. ఆ మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 4ac - b²/4a. సపోజ్ ఇలా తీసుకున్నాం, -2x² + x + 1 అన్నది. చూడండి, x² కోషెంట్ ఏముంది ఇక్కడ, -2 ఉంది, అంటే <0 ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్రెషన్కి, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ x ఈజ్ ఈక్వల్ టు -b/2a దగ్గర ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది అంటే అదే ఫార్ములా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, రెండు ఒకేలా ఉన్నాయా, ఒక్క వర్డే మారింది చూడండి కావాలంటే. x ఈక్వల్ -b/2a 4ac - b²/4a, x ఈక్వల్ -b/2a 4ac - b²/4a. అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ 0 ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమం వాల్యూ. ఏ లెస్ దాన్ 0 ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఎట్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x -b/2a వాల్యూ. సో దీనికి ప్రూఫ్ ఇవ్వబోతున్నాను, థీరం ప్రూఫ్ ఇస్తాను, జాగ్రత్త చూడండి. ఇందులో జస్ట్ స్టేట్మెంట్ అర్థమైంది కదా, రైట్. ప్రూఫ్కి వెళ్దాము. ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు మీరు. సో అక్కడ ఒక ఫంక్షన్ మ్యాక్సిమం వలన మినిమం వలన ఏం చేస్తాం మనం, ఫస్ట్ డెరివేటివ్ని 0కి ఈక్వల్ చేస్తాం. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ f(x) = ax² bx + c క్వాడ్రాటిక్ ఫంక్షన్ తీసుకున్నాను. ఫస్ట్ f'(x) కనుక్కోండి. ఏమవుతుంది, a × x² డిఫరెన్షియేట్ చేస్తే 2x + b × x డిఫరెన్షియేట్ చేస్తే 1. సో అంటే ఏమొచ్చింది, which is equal to 2ax + b వచ్చింది f'(x). అంటే ఫర్ మ్యాక్సిమంగా f'(x) కూడా కనుక్కుందాం. ఏం జరుగుతుంది, which is equal to 2a × x డెరివేటివ్ 1 + కాన్స్టెంట్ డెరివేటివ్ 0 which is equal to 2a, రైట్. ఇప్పుడు ఏంటి, మ్యాక్సిమం కావాలన్నా మినిమం కావాలన్నా f'(xని 0కి ఈక్వల్ చేస్తాం, అంతేనా. f'(xని 0కి ఈక్వల్ చేస్తాం. ఏం జరిగింది, f'(x = 0 implies 2ax + b = 0. 2ax is equal to -b, x is equal to -b/2a. రైట్. కేస్ 1 ఫస్ట్ కేస్ ఏంటది, f'(x) ఏమొచ్చింది, 2a వచ్చింది. కేస్ 1 ఇఫ్ a గ్రేటర్ దాన్ 0 తీసుకున్నానమ్మా. a గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే ఏం జరుగుతుంది చూడండి, f'(x) a గ్రేటర్ దాన్ 0, 2a is also greater than 0. సో we have f'(x) greater than 0. సెకండ్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఆ ఫంక్షన్కి ఏమవుతుంది, f(x) హ్యాస్ మినిమం వాల్యూ ఉంటుంది. f(x) హ్యాస్ మినిమం వాల్యూ. ఎక్కడ నువ్వు ఏ వాల్యూ అని పెట్టి x బదులుగా, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కదా, x బదులుగా -b/2a పెట్టాను. ఇక్కడున్న x కనుక్కున్నాం కదా ఆల్రెడీ, f'(x) 0 అయింది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో f(x) హ్యాస్ మినిమం వాల్యూ ఉంది. ఆ వాల్యూ కనుక్కోవాలి కదా, ఎలా కనుక్కుంటాం, therefore minimum value is equal to f of -b/2a. అంటే x ఉన్న చోట ఫంక్షన్ ఉంది కదమ్మా, ఈ ఫంక్షన్లో x ఉన్న చోట -b/2a పెట్టేసేయాలి. అంటే ఏం జరుగుతుంది, which is equal to -b/2a whole square -b/2a plus c. So we have a × b²/4a² -b²/2a plus c. a cancel. ఎల్సిఎం పెట్టేస్తే 4a ఎల్సిఎం అయింది, b² - 2 టైమ్స్ పోతుంది 2b² + 4ac. we have 4ac - b²/4a. that is the minimum value. కేస్ 2 కూడా అంతేనా. ఏంటది కేస్ 2 ఏంటి, సేమ్. ఇఫ్ a ఇందాక ఏం చేస్తాను, a గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను, ఇప్పుడు a లెస్ దాన్ 0 తీసుకున్నాను. a లెస్ దాన్ 0 తీసుకుంటే f'(x) ఏమవుతుంది, f'(x) ఏదన్నా ఇందా చేసాము, f'(x) is 2a, which is a less than 0, 2a is also less than 0.
సో ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ జీరో వచ్చింది. ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ జీరో అంటే ఫంక్షన్కి ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ జీరో, ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఎక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అండ్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై 2a. ఫంక్షన్లో ఎక్స్ ఉంటుంది, ఇదే కాన్సెప్ట్. మరి ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై 2a పెట్టేస్తే సేమ్ మళ్ళీ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a వస్తుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్స్ప్రెషన్ కొటెడ్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి, ఏ గ్రేటర్ దెన్ జీరో ఫంక్షన్ హ్యాస్ మినిమం వాల్యూ, ఏ లెస్ దెన్ జీరో ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రా. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో ఉంది, రైట్? ఏ ఏంటమ్మా 1, బి ఎంత -1, సి ఈజ్ ఈక్వల్ టు 7, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 0. ఆల్రెడీ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేస్తున్నాం. ఏ గ్రేటర్ దాన్ 0 ద క్వాడ్రాటిక్ ఫంక్షన్, therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్, ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం సపోజ్, ఈ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ఏముంటుందమ్మా? లెస్ దాన్ 0 మ్యాక్సిమం వాల్యూ, గ్రేటర్ దాన్ 0 మినిమం వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ. సో అడిగింది ఓన్లీ మ్యాక్సిమం మినిమం కనుక్కున్నాడు, ఎక్కడ ఆయన అడగలేదు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4ac minus b square by 4a. So 4ac minus b square by 4a. We have 28 minus 1 by 4. We have 27 by 4. Right? Coming to this one. ఇక్కడ ఏంటి మీరు just expression, coded expression. We have to write down the expression in the order. ఒక ఆర్డర్లో రాద్దాం. ఎట్లా? ఫస్ట్ x square term, thereafter x term, thereafter constant term. We have ax square bx plus c. మనం ఏమి అక్కడ చేంజెస్ చేయకూడదమ్మా. యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఉన్న ఏమున్నాయో అవే సైన్స్ రాయాలి. సో a is equal to -1, b is equal to 12, c is equal to -32. a is equal to -1 less than 0. So x square coefficient less than 0. Function has maximum value. Therefore f of x, దీని మొత్తాన్ని f of x అనుకుంటే, therefore f of x has, the expression has a maximum value. Maximum value. So therefore maximum value is equal to 4ac minus b square by 4a. So we have 4ac minus b square by 4a. So minus and minus plus 128 minus 144 by minus 4. 144 into 128 6 16. So minus 16 by minus 4 we have 4. So just observe, a greater than 0 function has minimum value. A greater than 0 function has minimum value. A less than 0 function has maximum value. For what value of x the expression is positive? So x square minus 5x plus 6. Now ax square plus bx plus c. This is expression. Here a greater than 0, positive. A positive అంటే x square quotient పాజిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్ కూడా ఏమవ్వాలంటున్నాడు? ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అవ్వాలంటున్నాడు. అంటే సేమ్ సైన్ రావాలి. ఇంతకు ముందర డిస్కస్ చేస్తున్నాం. సేమ్ సైన్ ఎప్పుడు వస్తుంది? దీనికి ముందర రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఏం జరుగుతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని 0కి ఈక్వల్ చేస్తే మనకి రూట్స్ ఏమొస్తాయి? ఎక్స్ స్క్వేర్ 6 కదా మనకు కావాల్సింది, -2x మైనస్ 3x ప్లస్ 6. మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. సో x ఇంటూ x మైనస్ 2 -3 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు 0. వీ హ్యావ్ x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3. ఇలా రూట్స్ వచ్చినప్పుడు చిన్న రూట్ని ఆల్ఫా అనుకోవాలి, పెద్ద రూట్ని బీటా అనుకోవాలి. ఆల్ఫా లెస్ దాన్ బీటా తీరం ఉంది మనకి. ఆల్ఫా బీటా ఆర్ ది రియల్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్ఫా లెస్ దాన్ బీటా. ఎక్స్ప్రెషన్ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్, ఆపోజిట్ సైన్స్ 2 రకాలు ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్. ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా.
ఆపోజిట్ సైన్స్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. గుర్తుందాం ఇది అంటే ఏం లేదు, ఇక్కడ మనకు వాడు ఇలా చెప్తున్నాడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కొట్టాడు ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏ సైన్ ఎక్స్ప్రెషన్ కూడా అదే సైన్ రావాలి అంటే ఇది జరగాలి. అంటే ఏ పాజిటివ్ అయింది ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ సేమ్ సైన్ అంటే ఎక్స్ స్క్వేర్ ముందర ఏముందో కోషెంట్ ఏముందో ఎక్స్ప్రెషన్ మొత్తానికి అదే సైన్ రావాలంటే ఇది వాడతాం. సో ఇక్కడ ఏ పాజిటివ్ ఉంది ఆపోజిట్ సైన్స్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ సపోజ్ ఇక్కడ ఏ పాజిటివ్ ఉంది చూడండి, ఇక్కడ ఏ ఎంతమ్మా పాజిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్ కూడా ఏం కావాలంటున్నాడు పాజిటివ్ రావాలి అంటే ఏ రావాలి చూడండి సేమ్ సైన్ అయినా ఒకసారి చూడండి అంటే ఏ రావాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్ 0 అంటే ఏం జరిగింది చూడండి ఏ పాజిటివ్ అంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్ మొత్తం పాజిటివ్ అవ్వాలి అంటే పాజిటివ్ సేమ్ సైన్ రావాలి ఇదే కదా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. Therefore, it is greater than 0. X square minus 5x plus 6 is greater than 0 when x less than 2 or x greater than 3. అంటే ఇది 2కి 3కి మధ్యలో లేదనమాట. 2, 3 ఇక్కడ రాసుకుంటే ఇటు పక్క మైనస్ ఇంటి అంటే ఇంటర్వల్ ఫామ్లో రాస్తున్నాను అనమాట. ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఇటు పక్క, ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే ఇటు పక్క. ఈక్వాలిటీ లేదు కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు ఓపెన్ ఇంటర్వల్, ఇన్ఫినిటీకి ఎప్పుడు కూడా ఓపెన్ ఇంటర్వల్ ఉండాలి, యూనియన్ 3 to infinity ఓపెన్ ఇంటర్వల్ ఉండాలి అక్కడ, ఈక్వాలిటీ లేదు కాబట్టి. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అన్నాడు. ఎక్స్ప్రెషన్ ఆర్డర్లో రాసుకోండి, ముందు ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత ఎక్స్ టర్మ్ తర్వాత కాన్స్టెంట్ టర్మ్. ఏ ఏంటి -3 లెస్ దాన్ 0 నెగిటివ్ ఉంది. సో ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అంటున్నాడు. ఏ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అంటే సేమ్ సైన్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఆల్ఫా బీటా రూట్స్ ఆల్ఫా లెస్ దాన్ బీటా ఎక్స్ప్రెషన్ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్ అనగానే రావాలమ్మా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఆల్రెడీ మీకు థియరం ప్రూఫ్స్ కూడా ఇచ్చున్నాను ఇంకొక ప్రీవియస్ వీడియోలో. సో ఏ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అమ్మ, సో నెగిటివ్. సో ఫైండ్ అవుట్ చేయండి, దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని 0కి ఈక్వల్ చేయడమే కదా. దీన్ని 0కి ఈక్వల్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి -45 9 5 9 -5 ఓకేనా రైట్ -3x స్క్వేర్ 9x - 5x ప్లస్ 15 = 0. సో -3x కామన్ తీస్తే x -3 -5 కామన్ తీస్తే x -3. సో we have x -3 into -3x - 5 = 0. we have x equal to 3, x equal to -5/3. చెప్పాను కదా చిన్న రూట్ ఆల్ఫా పెద్ద రూట్ బీటా, చిన్న రూట్ ఆల్ఫా పెద్ద రూట్ బీటా, ఆల్ఫా లెస్ దాన్ బీటా రైట్, ఆల్ఫా లెస్ దాన్ బీటా అవ్వాలి. ఏమడుగుతున్నాడు -3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15 లెస్ దాన్ 0 నెగిటివ్ రావాలి. ఏ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ సేమ్ సైన్ ఫాలో ద అబౌవ్ x less than alpha or x greater than beta. So we have x less than -5/3 or x greater than 3. So minus infinity నుంచి -5/3 వరకు యూనియన్ 3 నుంచి ఇన్ఫినిటీ దాకా. ఇక్కడ ఈక్వాలిటీ లేవు కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ వచ్చినాయి. ఇదిగో మనం ఎలా ఉంటుంది -5/3 ఇక్కడ 3 ఇక్కడ -infinity ప్లస్ infinity ఇక్కడ నుంచి పక్క ఇక్కడ నుంచి పక్క రావాలి. ఓకే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అంటున్నాడు రైట్. ఎక్స్ప్రెషన్ చూడమ్మా 2x స్క్వేర్ 5x -3 రా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ప్రెషన్ నెగిటివ్ రావాలంటున్నాడు అంటే ఆపోజిట్ సైన్స్ అంటే ఇది రావాలి. సేమ్ సైన్ అంటే 5 వాడతాం. సరే చూద్దాం దీని రూట్స్ కనుక్కుందామా. 2x స్క్వేర్ ప్లస్ 5x -3 = 0 రూట్స్ కనుక్కుంటే -6 అమ్మా, -6కి రూట్స్ ఏమవుతుంది -2 -3 అయితే సారీ 6 1s are 6 6 - 1 5 సరిపోతుంది. 2x స్క్వేర్ ప్లస్ 6x - x -3 = 0. ఒకసారి చూడమ్మా మల్టిప్లై చేస్తేనేమో -6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. సో 6 - 1 ప్లస్ 6 - 1 ప్లస్ ఇంటూ మైనస్ -6 - 1 5 రైట్. we have 2x into x plus 3 -1 into x plus 3. so we have x is equal to -3, x equal to 1/2. మనం ఆల్రెడీ చెప్పున్నాం చిన్న రూట్ ఆల్ఫా పెద్ద రూట్ బీటా, చిన్న రూట్ ఆల్ఫా పెద్ద రూట్ బీటా రైట్. ఇప్పుడు చూడండి మనకి ఏం చేస్తాము 2x స్క్వేర్ ప్లస్ 5x -3 లెస్ దాన్ 0 నెగిటివ్ అవ్వాలంటున్నాడు, నెగిటివ్ రావాలంటున్నాడు. ఏ పాజిటివ్ ఇదేంటి ఇది పాజిటివ్, ఏ పాజిటివ్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్. ఆపోజిట్ సైన్స్ అనగానే ఎలా వాడతాం ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా వాడాలి. సో ఆల్ఫా అంటే ఎంతమ్మా
-3 less than x less than 1/2. Therefore, in the interval -3 comma 1/2. Negative in the interval అది. For what value of x the expression is positive? Here a is equal to 3 positive. So ఎక్స్ప్రెషన్ సేమ్ రావాలి. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న మాట, ఇప్పుడు వరకు సేమ్ అనగానే మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఎక్స్ అంటే ఆల్ఫా బీటా రూట్స్ వచ్చినప్పుడు. సో ఇక్కడ మనం జాగ్రత్త చేసి దీనికి నేను డెల్టా ఫైండ్ అవుట్ చేశాను అన్నమాట. సో b² - 4ac కనుక్కుంటే 16 -48 అంటే లెస్ దాన్ 0 వచ్చిందమ్మా. డెల్టా లెస్ దాన్ 0 అంటే ఏమైనట్టు అక్కడ కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. -b + a -√b² - 4ac/2a కనుక్కోండి ఏం జరుగుతుంది. కాంప్లెక్స్ దీనికి ఐలో వస్తాయన్నమాట. అంటే ఇట్ హ్యాస్ 48 - 16 ఎంత అవుతుందమ్మా, -32 వస్తుంది. సో వీ హ్యావ్ -32 less than 0. So it has complex roots. వచ్చినాయి. కాంప్లెక్స్ రూట్స్ అనేది థియరం నెంబర్ 1 ఉంది చూడండి. మీరు థియరమ్స్ చెప్పాను కదా, థియరమ్స్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోనే చూడండి. కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు ax² + bx + c has complex roots, then expression and a have same sign for every x belongs to R. నువ్వు ఏ రియల్ వాల్యూ తీసుకుని సేమ్ వాల్యూ వస్తుంది. సో ఏ పాజిటివ్ కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో పాజిటివ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి >0 ఫర్ ఎవ్రీ x belongs to R. కాంప్లెక్స్ రూట్స్ ax² + bx + c has complex roots, then expression and a have same sign for every x belongs to R.